దేవా శివరామ గోవింద నారాయణ మహాదేవా శివరామ గోవింద నారాయణ మహాదేవా విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర ఉత్తరాషాఢ నక్షత్రం, తర్వాత శనైశ్వర గ్రహం, తర్వాత కేతుగణం, తర్వాత ఆశీర్వచనం. అందరినీ కూడా పరమ పవిత్రమైన పుణ్యభూమి గోదావరి మండల అంతర్గత తొండవరం గ్రామం తుండేశ్వర స్వామి పార్వతీ సమేత తుండేశ్వర స్వామి దివ్యానుగ్రహం వల్ల, అలాగే శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి దివ్యానుగ్రహం వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ గ్రామం పూర్వం నుంచి కూడా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వేదశాస్త్రాలకి, యజ్ఞయాగాదులకి, అలాగే భాగవత సప్తాహాలకి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గ్రామం. ఈ గ్రామాధిష్టాన దేవత తుండేశ్వర స్వామి ఆయన యొక్క అనుగ్రహం వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం సిరుల తల్లి పద్మావతి అమ్మవారి యొక్క నక్షత్రం. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది సకల శ్రేయస్సులు పొందాలని, అలాగే శ్రీ 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 జగద్గురు కాంచకామకోటి పీఠాధీశ్వరులు నడిచే కామాక్షి అని ఆయనకి బిరుదు. ఆయనే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు. వారి యొక్క నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. వారి యొక్క అనుగ్రహం వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ఉత్తరాషాఢ నక్షత్రం. ఓం తన్నో విశ్వే ఉపశన్నతి దేవా తదషాఢాభిసంయంతు యజ్ఞం తన్నక్షత్రం మృతతాం వశుభ్యా కుశర్వశ్చర్యజమానాయ కల్పతాం శుభ్యా కన్యాదివతయః సుపేషసః కర్మకృతః సుకృతో యజ్ఞావతి విశ్వాన్ దేవారాజ్ఞావర్ధయంతి అషాఢాః కామముపయాంతు యజ్ఞం విశ్వే వై దేవా కామయంత అనపజయంతి ఏమేతి తేదం విశ్వేభ్యో దేవేభ్యో షాఢాభ్యశ్చరన్నిరవపన్న అతో ఏతేనపజయ్యమజయన్న అనపజయ్యకం అవైజయతి యయేతేన విషాయిదతే యౌతేన దేవం వేద స్తోత్రజ్యోతి విశ్వేభ్యో దేవేభ్యః స్వాహా షాఢాభ్యః స్వాహా అనపజయ్యాయ స్వాహా ఇత్యై స్వాహేతి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఉత్తరాషాఢ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్సు. తథాస్తు తథాస్తు. శనైశ్వర గ్రహం. ఓం శమగ్నిరగ్నిశ్చరచ్చన్నస్తపదు సూర్యః శంవాతో వాక్పరపాపస్సృధః యమాయ సోమకో సుమత యమాయ జోతాహవి యమకో హరిభ్యో గచ్చతే విదూతో అలంకృతః ప్రజాపతేన త్వదేతాన్యో విశ్వాజాతాని పరితా బభూవ యత్కామాస్తే జోమస్తల్లో అస్తు యజ్ఞస్యాపపదయో నగీరాం. అధిదేవత ప్రత్యధిదేవత సహిత శనైశ్చర గ్రహానుగ్రహ సిద్ధిరస్తు. తర్వాత కేతుగణం.
ఓం కేతం కుర్వన్న కేతవే వేషో మర్యావేషసే సమూఢ్యర్జాయుధా సచక్ర చిత్రం చిత్రేంద్రమస్మే చిత్రక్షత్ర చిత్రసౌమ్యోధాం చంద్రం వైంద్రవీరం రోహంతం చంద్రచంద్రాభిర్గృణతే దురస్వ బ్రహ్మాదేవానాం పదవీ కవీనాం విప్రాణాం మహిషామృగాణాం శ్యేరా వృద్ధానాగుస్వధిర్వలానాగం సోమ పవిత్రమత్యేతిరేభన్న అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత కేతు గణానుగ్రహ సిద్ధిరస్తు. ఈ శివరామ గోవింద నారాయణ మహాదేవ అనే మంత్రం ప్రపంచ వ్యాప్తి కలగటానికి అతి ముఖ్యులు కొంతమంది ఉన్నారని చాలాసార్లు చెప్పారు. దాంట్లో ఈ తొండవరం గ్రామ ఆడపడుచు ఆకెళ్ల రత్నకుమారి ఈ నెట్ పనిచేయనప్పుడు కూడా రోజు 3 గంటల సేపు అందరికీ పంపించటం. అలాగ ప్రపంచంలో కరోనా నిర్మూలన చేయడానికి ఈ మంత్రం ద్వారా అనుష్ఠానం వల్ల ఆ అమ్మాయి కూడా చాలా మంది కష్టపడ్డారు. ఆ అమ్మాయి ఈ ఊరు గ్రామం ఆడపడుచు అనమాట, ఆకెళ్ల వెంకటరామ శాస్త్రి గారి అమ్మాయి. అలాగే ఇక్కడ ఆ గుంటూరు జిల్లాలో సప్తాహాలు, భాగవత సప్తాహాలు, రామాయణ సప్తాహాలు కొల్లూరు గ్రామంలో జరిగింది, ఎప్పుడో జరుగుతూ ఉంటాయి. మన ఏరియాలో ఈ తొండవరానికే సప్తాహాలు, భాగవత సప్తాహాలు చేసుకునే భాగ్యం ఇక్కడ కలిగింది. అలాగే మన ప్రకాశ్ సోమయాజులు గారు అగ్నిష్టోమం, లేకపోతే విష్ణుమట్ల ఆయన వాజపేయం, అలాంటి పవిత్రమైన పుణ్యభూమిని మన తొండవరం భూమి అంటే సామాన్యమైన విషయం. ఇక్కడ కూడా వేద సభ చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. విశేషం ఏమిటంటే ఇటీవల నేను శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క వర్ధంతి సందర్భంగా కేసరగుట్టలో ఒక వేద సప్తాహం నిర్వహించారు. పరమేశ్వరానుగ్రహంగా ఈ ఊరు వారి యొక్క కాండూరు